నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఏమైనా స్పైసీగా కావాలంటే ఈ విధంగా స్పైసీ గార్లిక్ రైస్ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. దానికోసం ఒక రోట్లోకి ఒక వెల్లుల్లిపాయని పైన పొట్టు తీసేసి వేసుకోండి. వెల్లుల్లి చాలా మంచిది కదా హెల్త్‌కి కూడా. అలాగే రుచికి సరిపడగా కారం వేసుకొని ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా దంచుకొని చూపిస్తున్న విధంగా అయితే పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి ఎల్లుల్లిపాయ కారాన్ని. ఇలా రెడీ చేసుకొని అయితే రైస్ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే నార్మల్ ఆనియన్ కూడా వేసుకొని కొంచెం ఆనియన్ మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న వెల్లుల్లిపాయ కారం ఉంది కదా, అదైతే ఇందులోకి మొత్తం అంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితే మంచి అరోమా వచ్చి ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు ఇందులో ఉడికించుకున్న అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలి. లేదంటే కనుక లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ ఏదైనా వాడుకోవచ్చు. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్పైసీగా గార్లిక్ కారం రైస్ రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.